పెట్టుకోలేదు? స్నానం చేయడం గురించి మాట్లాడుతున్నాను రా. నువ్వు ఫోన్లో రిజల్ట్ చూసుకోవచ్చు అనుకోడు తెలియదు. చూడు ముందు తీసి. చూస్తున్నాను నాన్నగారు. సిగ్నల్ రావట్లేదు నాన్నగారు, మన ఇంటి పైకి వెళ్తే వస్తాయి. రావట్లేదా? ఇప్పుడు ఎలా మరి? రే నీ జియో రాదులే, నా ఫోన్ లో సిగ్నల్ ఉన్నాయి, చూస్తా. చూడు బాబు పీతు, నువ్వు చూడమ్మా. చంపడానికి ఇక్కడికి వచ్చాడు వీడు. రే వీడేంటి అలా చూస్తున్నాడు? రే నీ పేరు లేదురా. సీట్ రాలేదా బాబు? చంపేస్తాడు. ఇంకెందుకు నువ్వు కాలేజీకి వెళ్తున్నావు? నీ తినడానికి వెళ్తున్నావా అని అడుగుతున్నాను నేను. ఈ బదులు ఒక గేదెని పెంచుకుంటే తట్టెడు పేడ 5 లీటర్ల పాలు ఇస్తుంది. నిన్ను చదివించడం కోసం సగం చుట్టూ రాలిపోయింది. అక్కడ ఇండియా మ్యాప్ లో ఇండియా అక్కడ ఉంటుంది, ఎత్తుకుంటా నువ్వు. ఆ బొక్కడా యూనివర్సిటీలోనే సీట్ రాలేదంటే ఇంకెక్కడ సీట్ రాదు. బొక్కడానా? అర్థమైందా? వీడి మీద నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాజేశ్వరం బడ్జెట్ కంటే ఎక్కువ. అక్కడ లాసే, ఇక్కడ లాసే. ఈ దోలు తీరిపోయింది వీడికి. అది కాదు నాన్నగారు, ఈసారి సీట్ వచ్చేంత వరకు చదువుకుంటా. అవునా? చదివేస్తావా? సరోజినీ నాయుడు ఎవరు? మీ నాన్నమ్మ. వెరీ గుడ్. చూడు కుర్చీని మెడలు ఇరిగిపోతాయి. దేనికి పడుతున్నాడు ఎదవా? ఈ రోజు నుంచి నువ్వు నాకు కనిపిస్తే నరికేస్తాను. నీ అమ్మ కూడా చూపించక నాకు. ఇంతకీ ఆ సరోజిని నాయుడు ఎవరు? అంత గట్టిగా అడిగాడంటే చంద్రబాబు నాయుడికి రిలేటివ్ అయి ఉంటుందేమో. బాబోయ్, ఈరోజు నా వల్ల ఒక ఫ్యామిలీ విడిపోయిందనమాట. ఏంటి యారా అలా దిగులుగా వస్తున్నావు? కొంప తీసా పానకాలరావు కొడుకు పాస్ అయిపోయాడేంటి? ఏం మాట్లాడుతున్నాను అన్న? పాస్ అయితే ఎందుకు దిగులుగా వస్తాను? ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఇలా వస్తున్నా. ఫ్రెండ్షిప్ అంటే మా జనరేషన్ ఏరా, మీదంతా యాక్టింగ్. యాక్టింగా? ఏం యాక్టింగ్ నాన్న? లేకపోతే ఏంట్రా? ట్రూ ఫ్రెండ్షిప్ అంటే ఎలా ఉండాలి? మనం ఫెయిల్ అయిపోతే ఫ్రెండ్ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వాడికి అంత సీన్ లేదు కాబట్టి. ఒకవేళ పాస్ అయ్యాడంటే ఖచ్చితంగా గ్యాంబ్లింగ్ చేసాడని అర్థం. గ్యాంబ్లింగ్ అంటే తెలుసు కదా, చిట్టీలు పెట్టేసి కాపీ కొట్టేసి పాస్ అయిపోవడం. ఆ విషయం నీ దగ్గర దాచేడాడు. ఆడేం ఫ్రెండ్ రా, బొక్కరా ఫ్రెండ్. నాన్న, నీ జీవితంలో ఒక్కసారైనా ఒక్క రోజైనా నార్మల్గా మాట్లాడావు నాన్న? మొన్న నన్ను అన్నావు మలయాళంలో తమిళ్లో మాట్లాడుతున్నావని. నువ్వు వేగంగా భోజ్పురి కన్నడ దేశంలో ఎక్కడైనా మాట్లాడుతున్నావు. అది కాదురా నాన్న, నేనేం చెప్తున్నానంటే, నాన్న నువ్వు లోపల బనీన్ వేసుకున్నావా? డ్రైర్ వేసుకున్నావా? వేసుకున్నాను రా. మరి నన్నెందుకు నాన్న వేసుకుంటున్నావు? నువ్వు వదిలితే లోపలికి వెళ్ళి నా పనులు చూసుకుంటా. చదివిన చెప్పు చేసా నా మీదకి ఎక్కిపోతున్నాడు. ఇటుకొని బొగడ తెలివితేటలు అవుతున్నాడు అంటే ఐన్స్టీన్ లాగా ఏంటి ఈ నా మీదకి ఎక్కిపోయిందిలేమో. ఏమండి ఒకసారి ఇలా రండి. వస్తున్నా. తల్లి కొడుకులు ఇద్దరు కలిపి కొడుతున్నారు. ఈ చీర నాకు ఎలా ఉంటుంది చెప్పండి? బాగుంటుంది కదా? ఏ చీర? ఇదేనండి. ఇప్పుడు ఇది అడగడానికి నన్ను పిలిచావా? ఎందుకని అలా అరుస్తారు? పెద్ద పీకే పనే ఉంది. ఆ గుమ్మం దగ్గర నిల్చుని వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు బుర్ర తినవే కదా. బుర్ర తింటున్నానా? నేను అందరు బుర్రలు తింటుంటే నువ్వు నన్నే తినేస్తున్నావు. నేను ఎవరికి చెప్పుకోను. బుర్ర అంటే గుర్తొచ్చింది, పిల్లోడు వెళ్ళిపోతున్నాడు కదా, మేక బుర్ర తీసుకురండి, వాడికి చాలా ఇష్టం. అలాగే మటన్ కూడా తీసుకురండి 1 కిలో. ఏంటి మటనా? 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 నువ్వేమడిగావో నీకు అర్థమవుతుందా జానికి? సారీ కృష్ణవేణి. మటనా? ఏది కొనడానికి ఒక మిడిల్ క్లాస్ వాడు కొన్ని 100 సార్లు ఆలోచిస్తాడు. ఏది కొంటే పక్కింటి వాళ్ళు కుళ్ళి కుళ్ళి చస్తారు. ఏది తింటే చేతికి స్మెల్ రోజంతా ఉంటుందో అదే మటన్. మటన్ 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 మటన్. అలాంటి మటన్ కొనాలా? ఏంటండి మటనే కదా తీసుకురమ్మంది? కేజీ 700 కదండి. ఆ మటన్ అయ్యే డబ్బులతో ఆయనకి స్లీపర్ టికెట్ బుక్ చేసి కాలేజ్ వరకు పంపించవచ్చు. తెలుసు నీకు? ఆ డబ్బులతో టికెట్ అయిపోద్దా? కేజీ 700 కదా. అంటే పచ్చిమాసం తినేస్తారా? వండుకోరా? వండుకోవడానికి ఆయిల్ గీలు మసాలా గిసాలా అది ఇది. ఈ మధ్య టమాటాలు 200 కేజీ. ఎవరు కొంటాడు ఇవన్నీ? ఆ డబ్బులతో ఆయనకి స్లీపర్ టికెట్ వేసి కేజీ చికెన్ అన్ని చేయొచ్చు. చీచి మిమ్మల్ని అడిగాను చూడండి, నాది బుద్ధి తక్కువ. నేను అదే అంటున్నా, నీకు బుర్రా బుద్ధి 2 లేవమ్మా. నువ్వేమో మళ్ళీ ఆడిది నా పోలికి అంటావు, అందుకే ఆడికి సీట్ వచ్చింది అంటావు. నువ్వేమో ఇంటి నుంచి వెళ్ళలేదు బయటకు అంటావు. నాకేదో తేడా కొడుతుంది కృష్ణవేణి. తేడా తేడాగా ఉంటుంది
చెప్పలేదండి. కృష్ణవేణి ఏమన్నా నువ్వు? ఏం లేదండి, ఆ చీర ఎలా ఉందో ఇప్పటికీ చెప్పలేదు మీరు. ఇప్పుడు ఆ చీర ఎలా ఉందో చెప్పడం అంత అవసరమా? పిల్లోడిని స్టేషన్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు కట్టుకుందామని అడిగానండి. దానికి అంత ఆలోచన ఏంటమ్మా? ఏదో ఒకటి కట్టుకోవచ్చు కదా. అమ్మో అదేలా? ఒకవేళ రంగురంగుల పట్టు చీరే కట్టుకున్నాను అనుకోండి, చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? చూసారా ఈమె పిల్లోడు వెళ్ళిపోతున్నాడనే బాధే లేకుండా రంగురంగుల చీర కట్టుకొచ్చిందని అనుకుంటారా లేదా? ఒకవేళ బోడి చీర కట్టుకుని వెళ్ళానే అనుకోండి, ఈవిడ కట్టుకోవడానికి చీరే లేదు, పాపం పిల్లోడిని ఏం చదివిస్తారో ఎలా చదివిస్తారో అనుకుంటారు. అందుకే ఏది కట్టుకోవాలని ముందే సేఫ్టీగా మిమ్మల్ని అడిగా. నీ గురించి ఆలోచించావు, బానే ఉంది. మరి నాకే షర్ట్ కావాలో ప్యాంట్ కావాలో ఆలోచించావు నువ్వు. ఆలోచించావు, ఎందుకు ఆలోచిస్తావు నువ్వు? ఆలోచించడం ఏంటండి, సెలెక్ట్ చేసి పక్కన కూడా పెట్టా, ఒకసారి చూసుకోండి కబోర్డ్లు. వెరీ గుడ్. ఎక్కడ? నీ ఎంకమ్మా, నువ్వేమో మంచి చీరలు సెలెక్ట్ చేసుకొని నాకేమో సిరిపోయిన బట్టలు సెలెక్ట్ చేస్తావా? అది ఎప్పుడు కొన్నాం గుర్తుంది నీకు? 10 సంవత్సరాల క్రితం పండుగకు కొన్నాం. ఆ విషయం తెలుసా నీకు? అబ్బా మీకు అర్థం కావట్లేదండి, ఊరికే నన్ను తెప్పడం కాదు, నేను చెప్పేది ఒకసారి వింటారా? ఏంటది? ఒకవేళ మీరే గనక రిచ్ గా రెడీ అయ్యి స్టేషన్ దగ్గరకు వచ్చారనుకోండి, చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? చూసారా ఈ పీవీఆర్ గారు ఎంత డబ్బులు ఉన్నాయో వీళ్ళ దగ్గర, ఎంత బాగా రెడీ అయ్యారో అనుకుని మీకు అప్పించిన వాళ్ళంతా రేపు పొద్దున ఇంటి దగ్గరకు వచ్చి గుమ్మం దగ్గర నిల్చుని మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతారు. పిల్లోడికి చదువు రాదు, లంచం ఇచ్చి సీటు కొన్నారనే బెనిఫిట్ డౌట్ ఒకటి. ఒకవేళ అలా కాకపోతే? పీవీఆర్ గారు చిరిగిన చొక్కా అయినా వేసుకోగానే మంచి పుస్తకం కొనుక్కో అనే మాటను గౌరవించి తను చిరిగిన చొక్కా వేసుకుని ఆయన పిల్లోడికి మంచి పుస్తకం కొనిచ్చి చదువుకోవడానికి పంపిస్తున్నారు అనుకుంటారు. అలాగే మీరు దరిద్రంలో ఉన్నారని తెలుసుకుని రేపు పొద్దున మీ ఇంటి దగ్గరికి ఎగబడి వచ్చి మరీ మీకు అప్పిస్తారండి. అప్పుడు పాపం అనుకుని మనకు అప్పు ఇవ్వడానికి చాలా మంది మన ఇంటి దగ్గరికి వచ్చి లైన్లు కడతారు అంటావు, అంతేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పు తెగిపోద్ది. మీ ఇద్దరేమో మంచి బట్టలు వేసుకుని నాకు ఉల్ఫా బట్టలు ఇచ్చేసి, అంటే ఇంకా నా దరిద్రమైన స్థితిని చూసేసి అందరూ అప్పులు ఇవ్వడానికి రెడీగా వస్తే ఆ అప్పులు తీర్చుకోవడానికి నేను దరిద్రంగా కష్టపడుతూ ఉంటే మీరిద్దరూ కలిసి ఇంట్లో ఎదవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావు. ఇన్ని రోజులు ఆ నీ కొడుకేనా నాకు అనుమానం ఉండేది. ఈ రోజు నీ తెలివితేటలు చూస్తే నాకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చేసింది. ఆ నీ కొడుకే, నా కొడుకు కాదు. ఎన్నేసి మాట్లాడుతున్నాను నన్ను, నా జీవితం అంతా ఈ మెట్టినింటికి అంకితం చేసి ఇలాంటి మాట్లాడే బదులు మా పుట్టింటికి తీసుకెళ్ళి దిగబెట్టేయచ్చు కదా. అమ్మో, దీన్ని పుట్టింటికి పంపించే డబ్బులతో 2 సార్లు బ్యాంకాక్ వెళ్ళి రావచ్చు. అది కాదమ్మా కృష్ణవేణి, ఇప్పుడు జోక్ చేసా, సరసం చేయకూడదా? ఇప్పుడు ఏంటి, నువ్వు నీ కొడుకు మంచి బట్టలు వేసుకుంటారు, నేను చిరిగిపోయిన గుట్టలతో రావాలి, అంతే కదా నువ్వు అనేది? ఓకే, నేను ముస్టోడ్లో రావాలి కదా, పదండి అలాగే వెళ్దాం. ఏమైందమ్మా? నాన్న ఏంటి నాన్న, ఏమన్నా అమ్మని? ఏంటో మీరు ఇలా తయారు అంటే ఇంట్లో ఊడేడ్చింది దానికి కారణం నేనేనా? నా కష్టం వస్తే మాత్రం మీరు ఊడు పట్టించుకోడు. నాన్న ఏడవకు నాన్న, మన వంశంలో ఏడవడమే లేదుగా. దొంగ నా కొడుకు నా డైలాగులు నా దగ్గరే వేస్తున్నాడు. చెప్తా వీడి సంగతి. ఇప్పుడు అర్థమైందా బాధలో ఉన్నప్పుడు పొగడు డైలాగులు వేస్తే ఎలా కాలుతుందో? ఏంట్రా అంటున్నావు? ఊరుకోండి, మీరు ఏడుస్తుంటే నా ఏడు బాగిపోతుంది. అరే నాన్న పీకే, అన్ని సర్దుకున్నావా? సర్దుకున్నా నాన్న, ఒక్కటే బ్యాలెన్స్. ఏంట్రా అది? ఇప్పుడే సర్దుకో. సర్దుకోవాలంటే అది ఉండాలమ్మా, ఫస్ట్ కొనాలిగా. ఏంటిది? దేని గురించి మాట్లాడుతున్నావు నాన్న? అదే అమ్మా, ట్రాలీ బ్యాగ్ స్టైల్ గా ఉంటది, బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటది కదా. నాన్న కొంటానని కూడా చెప్పాడుగా. దొరికాడు నా కొడుకు. నేనెప్పుడు అన్నాను రా? బాబాయ్ మాట మార్చేశాడు. అదే నాన్న, నువ్వే అన్నావుగా వెళ్లే ముందు కొంటా అని. లేకపోతే ఇప్పుడు ఈ బట్టలను ఎలా తీసుకెళ్ళాలి నాన్నగారు? ఇప్పటి వరకు అమ్మ నా బూతులు తిట్టి ఇప్పుడు నాన్నగారా? నాకంతా గుర్తుంది. ఆల్రెడీ నేను దానికోసం ఒకటి సెట్ చేశా. అవునా? ఎక్కడ నాన్న? అంగపార్. కైసా హై? దీని ఎవడైనా బ్యాగ్ అంటాడా నాన్న? బొక్కలో ఒక ఇనిపెట్టిని తీసుకొచ్చి దినేష్ కులవడానికి కాలేజ్కి వెళ్తాడా? నన్నేమో ఇనుపు సామాన్ అమ్ముకున్నాను అనుకున్నావు నాన్న. మీరేంటండి మా వంశం పరువు తీసేస్తున్నారు? మీదొక బొక్కలో వంశం, మళ్ళీ దానికి ఒక పరువు. అసలు ఎందుకు నాన్న ఇది కొన్నావు? ఒరేయ్ నీకు అర్థం కావట్లేదురా. ఒకవేళ నువ్వు మంచి స్టైల్ గా బ్యాగ్ వేసుకుని వెళ్ళావు అనుకో,
అందరూ ఏమనుకుంటారు నిన్ను చూసి, అమ్మో ఈడు బాబు బాగా రిచ్ అని చెప్పి అందరూ నీ దగ్గరికి వచ్చి నీతో ఫ్రెండ్షిప్ చేసి నీతో డబ్బులన్నీ లాగేసుకుంటారు. ప్రొఫెసర్స్ ఏమనుకుంటారు, ఇంత రిచ్ క్యాండిడేట్కి మనం చదువు చెప్పడం అవసరమా, అదే పేద పిల్లలు చెప్తే వాళ్ళందరూ మంచిగా కలిపి చదువుకుంటారు కదా అనుకుంటారు. అదే ఒకవేళ నువ్వు గనక ఈ ట్రంక్ పెట్టి గనక పట్టుకొని వెళ్ళావనుకో, ఏమనుకుంటారు, పాపం ఎవడ్రా వీడు ఇంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పి ఒక్కడు కూడా నీ దగ్గరకు రావడానికి ట్రై చేయడం. నేను ఇచ్చే పాకెట్ మనీ కూడా సేఫ్ అమ్మా. టీచర్స్ కూడా పాపం వీడు పేద పిల్లోడు అని చెప్పి ఎక్కువ శ్రద్ధతో నిన్ను ప్రయోజకం చేస్తారు. అర్థమైందా? ఎలా ఉందమ్మా ప్లానింగ్ కృష్ణవేణి? ఏంటి నాకు మెల్లగా కళ్ళు తిరుగుతున్నాయి. నాకు కళ్ళు తిరగడంతో పాటు కడుపులో కూడా తిప్పుతుందమ్మా. అబ్బో, ఏంటన్నా ఇది అసలు? KVL అంటే కృష్ణవేణి లాజిక్. మీ అమ్మ చెప్పిన లాజిక్ మర్చిపోయారా? ఏం కృష్ణవేణి ఏం మాట్లాడలేదేంటి, చెప్పు. ఏదో తప్పు అయిపోయిందిలేండి. నాకు నచ్చిన చీర నేను కట్టుకుంటా, మిమ్మల్ని పిలవను. అలాగే మీకు నచ్చిన డ్రెస్ మీరు వేసుకోండి, నేను అడగను. ఓకే పిల్లోడికి మాత్రం ఆ బ్యాగ్ కొనివ్వండి. ఓకే అంతా బాగానే ఉంది, కానీ మరి ఇప్పుడు ఆ పెట్టిన ఏం చేయమంటారు? నాన్నగారు, మీరేమనుకుంటే నాదొక చిన్న సలహా. ఆ పెట్టిని మా ఫ్రెండ్ రామం వాళ్ళ నాన్న పూనకాలరావుకి ఇచ్చేద్దామండి. ఎందుకు? కాంపిటీస్ ఫ్రీగానా? ఫ్రీగా కాదండి, డబ్బులకే. అయితే ఓకే. ఆ పానకాలరావు మీకంటే పిసినారు కదండి, వారు ఎందుకు కొంటాడు? అయినా నువ్వు చెప్పింది కూడా నిజమే. ఆడెందుకు కొంటాడు? శవాల మీద చిల్లర ఏరుకుని ఎదవాడు. నాన్న, రామంకి సీట్ రాలేదు కదా, ఆ కోపంతో నాన్న ఏం చేశారు అనుకుంటున్నావు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండే గురుకులంలో జాయిన్ చేశారు. అక్కడికి వెళ్ళాలంటే ఇలాంటి ట్రంక్ పెట్టితోనే వెళ్ళాలి. ఓకే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాడుతున్నారంటే మహానుభావులు అయి ఉండాలి. నాన్న దారిలో తాళం కప్పకూడదు. తాళమా? తాళం ఎందుకే? వాళ్ళు ఈ ట్రంక్ పెట్టుకు కూడా తాళం వేసుకుంటారులేండి. ట్రైన్కి టైం అవుతుంది, అది మీ తాత కాదు నువ్వు వచ్చే వరకు ఆగడానికి. నువ్వు వెళ్ళేలోగా ఉన్నద్ది. ఇంకా 2 hours టైం ఉంది నాన్న, ఎందుకు నాన్న ఉంగుదావు? అరగంట ముందే సరిపోద్దులే. ఏంటి హాఫ్ అన్ అవరా? ఆ, వెళ్ళే దారిలో టైర్ పంచర్ అయితే, ఒకవేళ ఇంపార్టెంట్ వస్తువు ఏదైనా నువ్వు ఇంట్లో మర్చిపోతే, ఒకవేళ నువ్వు వెళ్ళే టైం కన్నా ముందే ట్రైన్ వెళ్ళిపోతే ఏం చేస్తావు? యాజ్ పర్ ది ఇండియన్ పేరెంట్స్ సిస్టమ్ ఒక 4 గంటల ముందే స్టేషన్కి వెళ్ళిపోయి ప్లాట్ఫామ్ అంతా చెక్ చేసుకుని ఒక మంచి ప్లేస్ చూసుకుని నిద్ర వస్తే తెచ్చిన దుప్పటి కప్పుకొని, ఆకలేస్తే ఎలాగో మనం తెచ్చుకున్న పులిహోరనో లేకపోతే చపాతీలో ఉంటాయి కదా విత్ బంగాళదుంప కర్రీ, అవి తిని ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ కాలక్షేపం చేసుకుని ట్రైన్ వచ్చిన తర్వాత ఆడవిడిగా లేచి వెళ్ళిపోవడమే. అదిరా ట్రైన్ జర్నీ అంటే. అప్పుడే తెలుస్తుందిరా ట్రైన్ జర్నీలో ఉండే మజానో థమ్సప్ అంటే నా గురించి తెచ్చినవన్నీ మీరు స్టేషన్లో తినేస్తే నేను ట్రైన్ ఎక్కాక అక్కడ ఊరికి వెళ్ళలోకి ఏం తినాలి? ఒరే నాన్న, ఆయనతో మాట్లాడే టైం వేస్ట్ లేదని ముందే క్యాబ్ బుక్ చేయి. సరే. క్యాబ్ ఏంటి? అబ్బా, ఆటో గానీ కార్ గానీ అండి, మీరు ఒకరు అన్ని తెలుసు అంటారు, ఏది తెలియదు. బొక్కలో ఆ రైల్వే స్టేషన్ కార్ బుక్ చేసుకుని వెళ్ళాలా? మరి అలా వెళ్తాం. లాస్ట్ టైము మనం కారు బుక్ చేసింది ఎప్పుడో తెలుసా? మన పెళ్లి ఊరేగింపుకి. అప్పుడు కూడా అది మంచి కారు కాదు. అబ్బా, ఇప్పుడు ఏమైందండి? వాడు ఆస్తులు అడుగుతాడు. సర్లే ఆగండి, వీధి చివరి స్టాండ్కి వెళ్ళి ఏదో ఒకటి బేరం మాట్లాడి తీసుకొస్తా. ఆ కాస్ట్ ఈ కాస్ట్ ఒకటేనండి, కాకపోతే అది ఆఫ్లైన్, ఇది ఆన్లైన్. ఇది ఎప్పుడు పెట్టారు? మీరు చేతస్థం ఆపేసి వాస్తవంలోకి వస్తే ఎప్పుడో తెలుసుకుని ఉండేవారు. ఇది నుంచే బయటికి వెళ్ళాలంటది. ఇవన్నీ ఎలాగ తెలిసే దీనికి? వినిపిస్తుంది. ఆ 3 పువ్వుల సీరియల్లో నర్స్ బాబు తన వైఫ్ ని అలాగే బుక్ చేసి పంపించాడండి. అది గుర్తొచ్చి చెప్పాను. మీ ఇల్లు పక్కన ఉంటే నేను కూడా అలాగే బుక్ చేస్తాను. ఇప్పుడు అక్కడ బుక్ చేయాలంటే మా ఇల్లు అమ్మాల్సి వస్తుంది, అందుకే చేయట్లేదు. సరే ఏదో ఒకటి చేయండి, అదేదో బుక్ చేయండి, నేను సొంత మార్చుకొని వస్తాను. సరేలే, నేను కూడా బట్టలు మార్చుకొని వస్తా. ఎరా పీకే, అన్నీ సర్దుకున్నట్టే కదా? సర్దుకున్నా నాన్న. ఒకసారి చెక్ చేసుకో. అమ్మా ఏడవకే, అయినా నేను ప్రతి ఫెస్టివల్కి వచ్చి వెళ్తుంటానుగా. ట్రైన్ వచ్చింది 2 రేయ్, అది ట్రైన్ హార్న్ కాదు, మా ఆవిడ పిల్లోడు వెళ్ళిపోతున్నాడని ఏడుస్తుంది. నువ్వు పని చూసుకో. అవునా? సారీ అంకుల్, రాలేదంట్రా. నా కొడుకు వెళ్ళిపోతున్నాడు. అయినా చూసావా నాన్న, అమ్మకి నేనంటే ఎంత ప్రేమో. అవునా? అమ్మ వేణి, ఒకసారి ఇలా రా అమ్మ. ఎందుకు ఏడుస్తున్నావు? రేపటి నుంచి తెల్లారు
సార్లు పాల ప్యాకెట్లు ఎవరు తీసుకొస్తారు? కిరాణా షాప్కి ఎవరు వెళ్తారు? మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఎవరు తీసుకొస్తారు? గ్యాస్ ఎవరు తీసుకొస్తారు? ఆ? అమ్మా నేను నీ కొడుకునే, పని మనిషిని కాదు. నువ్వైనా చెప్పినా మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమ అన్నావు కదరా, ఇప్పుడు చూడు. అమ్మ కృష్ణవేణి, ట్రైన్ కోత వినిపించింది కదా, ఇప్పుడు నీ కోత ఆపు. బాయ్ నాన్న. బాయ్ రా, సిగరెట్ తాగడం తగ్గి. బాయ్ నాన్న. బాయ్ 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 బాయ్. ఏడుకో కూడా నువ్వు నన్ను వేసుకోకూడదు నువ్వు. జాగ్రత్త నాన్న. అలాగే నాన్న. జాగ్రత్త జాగ్రత్త, అప్పుడప్పుడు ఫోన్ చెయ్యు.